హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోని అమరగిరి ప్రాంతంలో దేవతల గుట్ట అటవీ ప్రాంతంలో మిస్టరీగా ప్రజలందరూ జ్ఞాపక శక్తి కోల్పోయి గతం కోల్పోతుంటారు. ఈ మిస్టరీ ఛేదించడానికి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రామకృష్ణ అంటే నరేష్ అగస్త్య డిటెక్టివ్ అవతారం ఎత్తి అమరగిరి చేరుకుంటాడు. అమరగిరి గ్రామస్తులు ఎందుకు గతాన్ని మర్చిపోతుంటారు? దేవతల గుట్టలో అగ్నివర్షం కురవడానికి దేవత శాపమే కారణమా? ఇంతకు రామకృష్ణ ఎవరు? అమరగిరికి రామకృష్ణ ఎందుకు వెళ్ళాడు? రామకృష్ణను ఆ గ్రామ పెద్ద రాజనరసింహారావు అంటే సిజ్జు, ఎమ్మెల్యే రఘుపతి అంటే రఘు కుంచే ఎందుకు అడ్డుకున్నారు? మహాదేవ్ అంటే తారక్ పొన్నప్పకు రామకృష్ణకు ఉన్న రిలేషన్ ఏంటి? లక్ష్మి అంటే మేఘా ఆకాష్తో ప్రేమబంధం ఎలా సాగింది? సౌత్ పాకిస్తాన్ ఏర్పాటు లక్ష్యంగా అజయ్ ఖాన్ చేసిన దుష్ట ప్రయత్నాలను రామకృష్ణ ఎలా తిప్పికొట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే వికట కవి వెబ్ సిరీస్ కథ. వికట కవి కథ విషయానికి వస్తే, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం బ్యాక్డ్రాప్తో స్టోరీ 70వ దశకంలో ప్రారంభమవుతుంది. ఇక అటవీ ప్రాంతంలో ప్రదేశానికి వెళ్లిన వారంతా గతాన్ని మర్చిపోవడం అనే పాయింట్తో ప్రేక్షకుని కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి చిన్న చిన్న ట్విస్టులతో ప్రతి ఎపిసోడ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ను డీల్ చేసిన విధానం, పాత్రలను కథలోకి జొప్పించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. ఎమోషన్స్తో పాటు యాక్షన్ పార్ట్గా తీర్చిదిద్దిన తీరు మెప్పించేలా ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, రామకృష్ణగా నరేష్ అగస్త్య బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే కంటే వెబ్ సిరీస్ మొత్తం తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. రామకృష్ణగా మాత్రమే కనిపిస్తూ మెచ్యూరిటీతో కూడిన నటనను ప్రదర్శించాడు. తన కెరీర్లో ఈ వెబ్ సిరీస్ ద్వారా బెస్ట్ ఇచ్చాడనే ఫీలింగ్ని కల్పించాడు. ఇక రాజాగా సిజ్జు హుందాతనంతో కనిపించాడు. ఎమ్మెల్యే రఘుపతిగా మరోసారి రఘు కుంచే చెలరేగిపోయాడు. పవర్ఫుల్ విలనిజంతో నటుడిగా తన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. ఇక మహాదేవగా తారక్ పొన్నప్ప, లక్ష్మిగా మేఘా ఆకాష్, మిగతా పాత్రలో కనిపించిన వారంతా తమ ఉత్తమ నటనను ప్రదర్శించారు. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్కు ఏ రేంజ్ మ్యూజిక్ కావాలో ఆ స్థాయిలో అజయ్ అర్సాడా సంగీతాన్ని అందించాడు. షోషబ్ సిద్దికి సినిమాటోగ్రఫీ సిరీస్ను రిచ్గా మార్చింది. స్టోరీ ఎలిమెంట్స్కి తగినట్టుగా కలర్ టోన్ ఉపయోగించిన తీరుతో సన్నివేశాలు మరింత రిచ్గా కనిపించాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. CG వర్క్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందనిపిస్తుంది. ఇక రజనీ తాల్లూరి నిర్మాతగా అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. దేశభక్తి, రూరల్ డ్రామా, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్ తదితర అంశాలను కలబోసి రూపొందించిన థ్రిల్లర్ మూవీ వికట కవి. ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్లో ది బెస్ట్ అనే ఫీలింగ్ కల్పిస్తుంది. యాక్టర్ల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్ పనితీరు ఈ సినిమాకు అత్యంత బలంగా మార్చాయి. ఇక తెలంగాణ డైలాగ్స్ పర్ఫెక్ట్ సింక్లో పేలాయి. కథాపరంగా మేఘా ఆకాష్ క్యారెక్టర్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదనిపిస్తుంది. ఓవరాల్గా నిరాశపరచకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది. G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.